సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. తల మీద వెంట్రుకలకు బదులుగా మంటలు మండుతున్నాయా అన్నట్టుగా ఎర్రటి జుత్తు నిక్కబుడుచుకుని ఉండగా పుట్టి పరమశివుడికి ప్రదక్షిణం చేసి ఆజ్ఞ అన్నాడు. దక్షయజ్ఞం ధ్వంసం చెయ్యి అన్నాడు. వెళ్ళి దక్షయజ్ఞం ధ్వంసం చేసి పారేశాడు. ఈయన సదాశివోం ఆయన అలా అన్నాడని కోపానికి వశుడుగాడు. తప్పు చేసిన వాడిని శిక్షించాడు. కూర్చుని హాయిగా ఉత్తరక్షణంలో వీరాసని సుస్థితం వీరాసనం వేసి కూర్చుని సనక సనందనాదులు వచ్చాడు. రండి మీకు బ్రహ్మజ్ఞానం కావాలి అని నోటితో పాఠం మానేసి మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వంయువానం వర్షిస్తాంతే వశదృషిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదినం దక్షిణామూర్తిమీడే. రండిలా కూర్చుందామనో మర్రి చెట్టు కింద కూర్చుని చిన్ముద్ర పట్టి మౌనంగా వాళ్ళకి శాస్త్రాన్నంతటినీ కూడా ఉపదేశం చేశాడు. ఇప్పుడు దక్షాదులు అక్కడ దక్షుడు మరణించాడు. అందరూ వచ్చి ఏడిచారు, అయ్యా దక్షయజ్ఞం అయిపోయింది, మా బుద్ధి గడ్డి తిని వెళ్ళాం, మమ్మల్ని మన్నించండి. ఆయన సదాశివోం అధర్మం జరగనివ్వడు. యజ్ఞం పూర్తవ్వాలి. యజ్ఞం పూర్తవ్వాలంటే యజ్ఞకర్త ఉండాలి. పాత తలకాయ ఉంటే నువ్వు ఎప్పుడైనా ఆ ముఖంతో మళ్ళీ అబద్ధాలు ఆడతావు, అహంకారం వస్తుంది. నీ తల చూసినప్పుడల్లా నీకు గుర్తు రావాలి. అహంకారానికి స్థానం ఇదే కదా. దీన్ని ఉంచితే వినయం, దీన్ని ఇలాగే నిలబెడితే అహంకారం. దీన్ని మారుస్తాను నీకని గొర్రె తలకాయ పెట్టాడు. పెట్టి దక్షయజ్ఞం వెంటనే వెళ్ళి పూర్తి చేసేయన్నాడు. అంటే దక్షుడు వెళ్ళి యజ్ఞం పూర్తి చేశాడు. ఇప్పుడు అయ్యవారి పక్కన అమ్మవారు లేరు. అమ్మవారు లేరు అన్న మాటకు అర్థం అసలు అమ్మవారు లేకుండా పోయిందా, అమ్మవారు శరీరంతో లేకుండా పోయిందా? అంటే అమ్మవారు శరీరంతో లేదు. ఎందుకని? ఇప్పుడు ఆ అవసరం లేదు. ఆయన దక్షిణామూర్తిగా కూర్చుని జ్ఞానం చెప్తున్నాడు. ఆమె శక్తి స్వరూపిణిగా ఉంది. అంతర్లీనమైన శక్తి పైకి కనపడదు, అనుభవంలో తెలుస్తూ ఉంటుంది అంతే. అంటే నా మాట మీకు అర్థం కాలేదంటే మీకు ఉదాహరణ చెప్తా. విద్యుత్ శక్తి ఉంది, మీరు చూశారా, నేను చూశానా? అనుభవంలో తెలుస్తోంది. నేను మాట్లాడితే గట్టిగా మాట్లాడుతున్నాను వినపడుతోంది అంటే మైక్లో కరెంట్ ఉంది, అందులో కరెంట్ ఉంది, ఫ్యాన్లో కరెంట్ ఉంది, లైట్లలో కరెంట్ ఉంది. అనుభవం చేత తెలుస్తోంది కరెంట్ ఉందని. కరెంటు పోయిందండి అంటే కరెంటు పోయిందంటే ఎలా చెప్పావు? వచ్చినప్పుడు నీకు ఎలా కనపడిందని పక్కన కూర్చుందా? పోయిందని అనుభవంలో తెలిసింది. మాట గట్టిగా వినపడలేదు, ఫ్యాన్లు అయిపోయి లైట్లు ఆరిపోయి. అలాగే అమ్మవారు రూపంతో లేకుండా ఉండకపోయినా శక్తిగా అంతటా ఉంటుంది. అమ్మవారు లేకుండా పోయిందన్న మాటకు అసలు శక్తి లేకుండా లోకాలు స్తంభించిపోయి అని చెప్పకూడదు. దానికి తాత్పర్యం ఒక రూపంతో లేదు. ఒక రూపంతో ఎందుకు లేకుండా పోవాలి అంటే అదిగో అక్కడ సనత్కుమారుల వారిచ్చిన శాపం ఉంది. మేనకాదేవికి ఇప్పుడు తాను పార్వతిగా రావాలి అంటే మేనక పర్వతుడైనటువంటి హిమవంతుడికి భార్య కావాలి. వాళ్ళిద్దరూ భార్యాభర్తలైతే తాను మళ్ళీ శరీరం పొందాలి. వాళ్ళిద్దరికీ పెళ్ళయ్యే వరకు తన శరీరం పుచ్చుకోకూడదు. అది శక్తిగా ఉంది తప్ప ప్రకటనంగా లేదు. ఇప్పుడు ప్రకటనంగా లేకపోతే వచ్చిన నష్టం ఏముందండి? వాళ్ళిద్దరికి ఎప్పుడో పెళ్ళవుతుంది, పుడుతుంది. ఇప్పుడు ఆవిడ ప్రకటనంగా లేకపోతే నష్టం ఏమైనా ఉందని మీతో నేనేమైనా చెప్పానా? ఏం చెప్పలేదు కదా. ఆవిడ అంతర్లీనంగా శక్తి అలాగే ఉంది అంతటా అని చెప్పానా లేదా? అంతర్లీనంగా అంతటా ఉండి శివుడు పక్కన లేదు. లేకపోతే ఏడవలసిన వాడు ఎవడో ఆయన. మా ఆవిడ రూపంతో కనపట్టలేదు అని బాధపడాలి. ఆయన ఏం బాధపట్టలేదుగా. ఇంకా మీరు నేను ఎందుకు దాని గురించి బాధ? ఆవిడ పార్వతీదేవిగా పుట్టకపోతే మీకు నాకు ఎందుకు? మీకు నాకు కాదు, 3 లోకములు బాధపడ్డాయి ఆవిడ్ని రమ్మని. ఎందుకు మళ్ళీ బాధపడ్డాయి? మళ్ళీ ఇంకొక అవసరం వచ్చింది సుబ్రహ్మణ్య అవతారానికి. మళ్ళీ ఎటువైపు నుంచి వచ్చింది అంటే వజ్రాంగుడని ఒక రాక్షసుడు. ఆయనది ఒక విచిత్రమైనటువంటి లక్షణం. ఈ భూమండలాన్ని కాదు 3 లోకములను శాసించగలడు. అసలు మీరు న్యాయంగా పురాణాలని పరిశీలిస్తే రావణాసురుడు, ఇంద్రజిత్తు వీళ్ళెవ్వరూ వజ్రాంగుని ముందు పనికిరారు. అసలు వజ్రాంగుడి ఉత్పత్తి ఎందుకు జరిగింది అంటే దితి కశ్యప ప్రజాపతి దగ్గర ఉపదేశం పొంది అవలీలగా ఇంద్రుణ్ణి తీసుకొచ్చి కారాగారంలో పారేసే కొడుకోడు కావాలో అని అడిగింది. ఉపదేశం చేస్తున్నాను, ఈ వ్రతం చేయి అన్నాడు. చేసింది ఆవిడ. చేస్తే పుట్టాడు. ఆయన పేరే వజ్రాంగుడు. పుడుతూనే ఆయన శరీరం వజ్రంలా ఉండేది. ఇక వజ్రాయుధం ఏం చేస్తుంది ఆయన్ని? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.